శంభో శంకర హర మహాదేవ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మాతా కనకదుర్గ తుయిద్య, వనదేవతలు సమ్మక్క సారక్క తుయిద్య, ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక తుయిద్య. 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 10వ రాశి మకర రాశి వారి జ్యోతిష్యం ఎలా ఉందో, భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉంది చూడు. జానకిరామ్. ప్రశ్నశాస్త్రం అనుకున్న కోరిక, నమ్మిన పని, చేసే పనిది, వృత్తిది, వ్యాపారంది, విద్యది, ఉద్యోగంది, ఆరోగ్యంది, సంసారంది, సంతానంది, భార్యాభర్తలది, అనుకున్న కోరికది, పర్సనల్ లైఫ్ది, నమ్మిన పనిది, మరి చేసే పనిది చూడు. మకర రాశి జాతకంలో వచ్చిందండి సరస్వతి దేవత వచ్చిందండి. సకల దేవత, సకల విద్య కారకురాలు సరస్వతి దేవత. అనుగ్రహం లేనిది చిన్నపిల్లల నుంచి పడితే పెద్దల వరకు ఏ ఆలోచన శక్తి కలగదండి. ధనం లేకపోయినా మాత్రం మనం బతకగలుగుతాం, కానీ మాత్రం సరస్వతి అనుగ్రహం లేకుంటే మాత్రం చాలా కష్టం. ధనం అసలే లేకుంటే బతకలేం, కానీ మాత్రం సరస్వతి దేవత అనుగ్రహం కొద్దిగా ఉండాలి. మకర రాశి వారి జాతకానికి ముఖ్యంగా మాత్రం విద్యార్థులకు మాత్రం విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. 8 సంవత్సరాల నుంచి పడితే 11 సంవత్సరాల వారికి విద్యల తిరుగు ఉండదు వారి జాతకానికి. అలాగే 11 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలు ఉన్న వారికి విద్యాస్థానంలో కలిసి వస్తుంది. వారి స్కూల్ అన్నా హై స్కూల్ అన్నా మారే అవకాశాలు ఉన్నాయి. వారు ఉండే ప్రాంతమన్నా ఇల్లన్నా మారే అవకాశం ఉంది. అలాగే కాలేజీలో చదువుకునే విద్యార్థులకు మాత్రం వేరే కాలేజీ మారే అవకాశం ఉంది. యువకులకు. కానీ మాత్రం 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు ఉన్న వరకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉందండి. వారు కోరుకున్న కోర్సులో కలిసి వస్తుంది వారికి. వారు ఇంజనీరింగ్ రంగంలో నడిచేవారైతే ఇంజనీరింగ్ రంగంలో కలిసి వస్తుంది. అలాగే డాక్టర్ కోర్సులో చదువుకునే వారికి డాక్టర్ కోర్సులో కలిసి వస్తుంది. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం కరెక్ట్ వాళ్ళు ఇప్పుడు మనం చాలా డిపార్ట్మెంట్లు ఉంటాయండి. దాంట్లో ఎంఏ ఉంటుంది, ఎంబీబీఎస్ ఉంటుంది, బిఏ ఉంటుంది, బీఎస్సీ ఉంటుంది, అగ్రికల్చర్ సంబంధించింది ఉంటుంది, అలాగే బీఈడి ఉంటుంది. చాలా కోర్సులు ఉంటాయి. అలాంటి విద్య విషయంలో నడిచే వారికైతే విద్యార్థులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. పెద్దల ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ పెద్దలు ఒక విద్య నేర్చుకోవాలనుకుంటారు, కానీ వీరొక గోల్ పెట్టుకుంటారు వీరు. కాబట్టి వీరికి చాలా వరకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి. నమ్మిన పని జయమవుతుంది. కానీ ఇంకోటి వివాహ విషయంలో చెప్పాలంటే మాత్రం ఎంత నిదానం పడటం అంత మంచిదండి. మకర రాశి వారి జాతకంలో వివాహ విషయంలో ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ వివాహం అయినా కూడా మాత్రం ఛిద్రమయ్యే అవకాశం ఉందండి. ఆల్రెడీ ముహూర్తాలు పెట్టుకున్న వాళ్ళైతే చేసుకోవచ్చండి. అది భగవంతుడు దయ అనుకొని. ముహూర్తాలు పెట్టుకుని లేని వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అలాగే వీరి జాతకంలో మాత్రం ముఖ్యంగా సరస్వతి మాత, విఘ్నేశ్వరుడి ఆరాధన చేయటం మంచిది. మకర రాశి వారి జాతకంలో ఎల్నాటి శని ప్రభావం ఉన్నా కానీ గురుబలం చాలా ఉంది. కానీ పెద్దల ఆచారం మీరు తప్పకుండా పాటిస్తారు. ముఖ్యంగా ధనిష్ఠా నక్షత్రం వారికి చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ధనిష్ఠా నక్షత్రం వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం, అలాగే కుజగ్రహాన్ని మాత్రం జపం హోమం చేయటం చాలా మంచిది. అలాగే మాత్రం కందులు దానం చేయటం మంచిది. 9 వారాలు మాత్రం కుజగ్రహాన్ని మాత్రం ఖచ్చితంగా పూజ చేయాలండి. కుజగ్రహంతో పాటు నవగ్రహాన్ని కూడా పూజ చేయాలి. సొంతంగా కాకపోయినా మాత్రం వీరికి తెలిస్తే సొంతంగా చేయొచ్చండి. లేదా మాత్రం పండితులతో చేపిస్తే చాలా మంచిది. మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ మాత్రం వీరి జాతకంలో చెప్పాలంటే రెండవది ఉత్తరాషాఢ నక్షత్రం వారికి కూడా మాత్రం రవి మహర్దశ జాతకం అండి. చాలా వరకు కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఉంటాయి. హై క్లాస్ రంగంలో నడిచే అవకాశం ఉంటుంది. పెద్ద అధికారులతో సహకారం ఉంటుంది. రాజకీయ నాయకులతో కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ వీరికి మకర రాశి వారికి సర్పదోషం, నాగదోషం సామాన్యంగా ఉండదు. కానీ వంశపరంగా కానీ కుటుంబ పరంగా కానీ మాత్రం నాగదోషం, సర్పదోషం ఉంటే మాత్రం వీరు ఏదైనా దేవతల కాడ మాత్రం ఖచ్చితంగా మాత్రం నాగభరణం ఇవ్వాలండి. నాగభరణ అంటే మాత్రం వెండితో తయారు చేసిన నాగేంద్రుడు వస్తువు మాత్రం ఇవ్వటం మంచిది. దేవాలయానికి ఇస్తే చాలా వరకు శుభయోగాలు అయ్యే అవకాశాలు ఉన్నాయండి. ఎవరికి దానం ఇవ్వటం కాదు, ఎవరికి అమ్మటం కాదండి. కానీ దానం ఇవ్వాలనుకుంటే మాత్రం అది సద్బ్రాహ్మణులకి ఇస్తే మంచిది, చాలా మంచిది. లేదా మాత్రం ఒక వెండి నాగేంద్రుడిది మాత్రం వస్తువు చేసి మాత్రం పడగ చేసి మాత్రం పూజ చేయటం కూడా మంచిది. 2 రకాలుగా కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా వీరు సద్బ్రాహ్మణులు సందర్శనం చేయటం మంచిది. పండితులు సందర్శనం చేయటం మంచిది. అలాగే మాత్రం తీర్థయాత్ర ఫలప్రాప్తి వస్తూ ఉన్నది. వీరికి కేతు మహారదశ మంచి ఉంది కాబట్టి వీరు నమ్మిన దేవుడు వెంకటేశ్వర స్వామి కావచ్చు, నరసింహస్వామి కావచ్చు,
లేదా మాత్రం ఆదిశంకరుడు కావచ్చు, పాండురంగ స్వామి కావచ్చు, షిరిడి సాయిబాబా కావచ్చు, విజయవాడ కనకదుర్గమ్మ కావచ్చు, లేదా మాత్రం కాళికామాత కావచ్చు, కులదేవత కావచ్చు, యాదిరిగుట్ట నరసింహస్వామి కావచ్చు, ఏ దేవత అయినా సరే మాత్రం సందర్శనం చేయాలి. కానీ కాశ్మీర్ నుంచి పడితే కన్యాకుమారి దాకా మీరు ఏ దేవత నమ్మినా కూడా మాత్రం, ఏ దేవుడిని నమ్మినా మాత్రం త్వరలో వెళ్ళి రావటం మంచిది. ఇప్పుడు విని వెళ్ళాలని నా ఆలోచన కాదండి. మీరు టైం తీసుకొని శుభఘడియలా మాత్రం తీర్థయాత్ర ఫలప్రాప్తి చేస్తే మీకు తిరుగు ఉండదు. మీ జాతక బలంగా అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉంది. ఎల్నాటి శని ప్రభావం తొలగే అవకాశం ఉంది. కానీ మీరు జాతక బలంలా, ఆరోగ్య విషయంలో, అలాగే మానసిక పరంగా మాత్రం అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. అటువంటి చికాకులు పోవాలంటే ఇందాక చెప్పినట్టు మీరు చేయాలండి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తుల చూడాలంటే మాత్రం చికాకులు తప్పవు. పై అధికారులతో మాట పట్టింపు ఉంటుంది. ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా మాట వస్తూనే ఉంటుంది. ప్రశాంతం అనేది ఉండదు. నిద్రాభంగం చాలా ఉంటుంది. పని ఒత్తిడి అధికం ఉంటుంది. ఇంటా బయట మాత్రం చికాకులు ఉంటాయి. భార్యాభర్తలు కూడా కొన్ని గొడవలు చిక్కులు వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఎంత ఓపిక పట్టుకుంటే అంత మంచిది. ఈ మకర రాశి వారి జాతకం మకర పట్టు చాలా ఉంటుందండి. ఉడుం పట్టు చాలా ఉంటుంది. పట్టిన పట్టు వదలరు, ఎక్కిన గుర్రం దిగరు. ఒక పని అనుకున్నారంటే జరిగేదాకా వదిలిపెట్టరు. ఎంత డబ్బు ఖర్చు అయినా, ఎంత నష్టం వచ్చినా, ఎంత గొడవ వచ్చినా కానీ మాత్రం గదం స్థలం కోసం 100 గదాల స్థలం తాకట్టు పెట్టేంత మొండి ధైర్యం ఉంటుంది వీరికి. కాబట్టి వీరికి మాత్రం తొందర మాత్రం పడవద్దు, నిదానం పడాలి. వీరి జాతక బలంలా మకర రాశి జాతకానికి అధిపతి శనీశ్వరుడు కాబట్టి, కానీ శని ఎల్నాటి శని ప్రభావం ఉన్నా కూడా మాత్రం అంత ఇబ్బంది పెడతలేదు. ఫ్యూచర్లో మాత్రం ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. మీరు వీలైతే మాత్రం మధ్య వేలులో మాత్రం మీరు ఇనుము ఉంగరం ధరించడం చాలా మంచిదండి. ఇనుము ఉంగరం అంటే మామూలుగా ఇనుము ఉంగరం ధరించడం కాదు. అది కరెక్ట్ మాత్రం గుర్రం నాడతో తయారు చేసి ఉంటుంది. అంటే గుర్రాలకు కొన్ని కాలాల్లో మాత్రం కొన్ని 20-30 సంవత్సరాల కిందట మాత్రం గుర్రాలకు మాత్రం ఒక నాడ కట్టేది. నాడ అంటే ఒక వస్తువు కట్టేది. అది ఇనుముతో తయారు చేసేది. దాంతో ఎవరి కాడన్నా మాత్రం మీరు తయారు చేయించుకొని మాత్రం మధ్య వేలులో పెట్టుకోవాలి. ఆ శని మాత్రం శాంతించే అవకాశం ఉంది. అలాగే నువ్వులు దానం చేయటం, శనీశ్వరుని పూజ చేయటం, అలాగే శనీశ్వరుడికి తైలాభిషేకం చేయటం, అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం షిరిడి సాయిబాబా కాడ, షిరిడిలో దగ్గర శని సింగనాపూర్కి సందర్శనం చేయటం చాలా వరకు వీరికి శుభయోగాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో, సంసార విషయంలో, సంతాన విషయంలో, రాజకీయ విషయంలో అన్నిట్లో కలిసి వస్తుందండి. ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి. శుభం భూయత్.